25 సంవత్సరాలండి నేను సేవకొచ్చి. ఈ 25 సంవత్సరాల్లో ఎవడైనా సరే నన్ను డబ్బుల దగ్గర పాస్టర్ గారు డబ్బులే అన్నట్టు వాడు ఒక్కడే ఉన్నాడండి. ఆడి సంగతి చెబుతాను నేనండి. నాకు ఇంటి అద్దె కట్టుకోవడానికి 450, ఒక్క నెల డబ్బులు ఇవ్వలా, డబ్బులు లేవు. 15 రోజులు ఎక్స్ట్రా అయింది. కోటయ్య పేరు కూడా చెబుతున్నాను కదా. వాళ్ళ కూతుర్లు ఇప్పుడు రక్షింపబడ్డారు, ఇక్కడే కూర్చున్నారు. వాళ్ళ కూతుర్లు అంటే తమ్ముడు కూతుర్లు. ఆయన పోయాళ్ళే ఉంటాడేంటి. ఆయన వచ్చి నేను సైకిల్ వేసుకొని ఆయన వస్తున్నాడు, నాకు భయం వేసి చిన్నగా ముఖం తప్పించుకోవడానికి ఇలా వెళ్తున్నాను సైకిల్ తీసుకొని. అరే 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 పాస్టర్ అన్నాడండి. అనగానే మరి ఇంకాకాలి కదా, ఏంటండి అన్నాను. డబ్బులు ఎప్పుడు ఇస్తావు అన్నాడు. అబ్బా ఏం మాట అన్నాడండి. నాతో ఉన్న సిస్టర్స్, నువ్వేంటండి ఏంటి అరే పాస్టర్ అంటున్నావు, అరే పాస్టర్ అంటున్నావు అన్నారు. నాకేమో మాట రావట్లే ఇంకా, ఎందుకంటే నేను డబ్బులు ఇవ్వాలి కదా. ఇప్పుడే ఆగండని ఒక అక్క దగ్గరికి వెళ్ళి 450 అప్పు తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నెల రాలా, 2వ నెల రాలా, 3వ నెల రాలా. వాళ్ళ అబ్బాయి వచ్చి తీసుకెళ్తున్నాడు. 4వ నెలలో అడిగాను, ఏంటండి మీ నాన్న 3 నెలల నుంచి రావట్లేదంటే, 3 నెలల క్రితమే మా నాన్నకు నోరు పోయిందండి అన్నాడు. కాళ్ళు చేతులు ఉన్నాయా అని అడిగాను. ఇవి బాగానే ఉన్నాయండి, విచిత్రం అండి మా నాన్నకు నోరు వరకే పోయిందండి, పక్షవాతం వచ్చి అన్నాడు. అది ఎందుకు పోయిందో నాకు తెలుసులే అన్నాను. పాస్టర్ను తిట్టడం ఫ్యాషన్ అయింది. నా బిడ్డల్లారా, మీ గతి పిచ్చి కుక్కల కంటే ఏనంగా ఉంటుంది. ఎందుకంటే పాస్టర్ మంచోడని కాదు మీరు తిట్టొద్దనేది. పాస్టర్ చెడ్డోడైనా పాస్టర్ హెవెన్లీ గవర్నమెంట్ జాబు అవుతుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళందరూ మంచోళ్ళు లేరు, పోలీసు వాళ్ళందరూ చెడ్డోళ్ళు లేరు. ఎవడో ఒక బుద్ధి తక్కువ ఉంటాడు లంచం తీసుకున్నారు. పోలీసు వాళ్ళందరూ అరే అరే ఒరే పోలీసా అన్నాం అనుకో, ఎస్పీ గారు అన్నారనుకో, ఏదో ఒక వంకతో ఇరికించి లోపల పెట్టి ఎరగదీస్తాడు. అవునా కాదా? ఎందుకంటే ఒక ఆయన పోలీసులు ఉంటే వాళ్ళందరూ ఒక డిపార్ట్మెంట్ కదండి, ఒప్పుకోదు కదా. అట్లాగే మన డిపార్ట్మెంట్ ఏంటి, ఇందులో ఒకడారో ఎదవలు ఉన్నారని నాకు తెలుసండి, దేవుడికి కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. ఒకళ్ళారో ఎదవలు ఉన్నాం లేరా? మరి ఆ ఎదవను బట్టి అందరిని అరే ఒరే అంటే పోతావు బిడ్డ. స్తోత్రం చెప్పాలి.